ఈరోజు సుదీర్ఘంగా వివిధ అంశాల మీద మీడియాతో మాట్లాడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో మా నినాదం ఏంటి, మా విధానం ఏంటి, మేము దేని మీద ఎన్నికలు ఓట్లు అడగబోతున్నాం అన్నది కూడా క్లియర్ కట్గా చెప్పేశారు. మా నినాదం మా విగాన్. మేము మా విగాన్ మీద ఎన్నికలకు వస్తాం. మా విగాన్కు మద్దతు ఇచ్చేవాళ్ళు మా వైపు రండి. అమరావతి వైపు వాళ్ళు వస్తారు. అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు వాళ్ళ వైపు వెళ్ళండి. చాలా కాన్ఫిడెంట్గా ఇది మాట్లాడేటప్పుడు కూడా మా విధానం మా విగాన్ మీద మేము వెళ్తాం. అటువైపు వాళ్ళు మద్దతు ఇచ్చే వాళ్ళు అమరావతికి ఎవరు మద్దతు ఇస్తారో ఆ వైపు రండి, డన్. మా నినాదం ఇదే, మా విధానం ఇదే అని చెప్పి నేను ఏదైనా ఇంకా మాట్లాడాను అంటే అమరావతి రైతులకు వ్యతిరేకం అంటే నేను అమరావతి రైతులకు వ్యతిరేకం కాదు, రైతులకు అనుకూలం నేను, రైతుల సింపథైజర్ నేను. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతి చేస్తుంది, స్కాములు చేస్తున్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ఆ స్కాములు మోసంలో జీవుల రూపంలో చూపెడుతూ ఉన్నా, ఆధారాలతో చూపెడుతూ ఉన్నా. అటువైపు వాళ్ళు వచ్చి అది కాదయ్యా, ఇదిగో జీవో నిజమైనది, నువ్వు చెప్పింది తప్పయా, ఇదిగో మన విధానం అని చెప్పి నీట్గా చూపెడతారా? వస్తారు జగన్ ఇది తిడతారు. ఇంక వాడు వీడు అనుకుంటే సంతోషం, అది కూడా అనేస్తారు. ఇష్టరీతిన మాట్లాడి తిడుతూ పోతూ ఉంటారు. అమరావతి ముసుగులో భారీగా అవినీతికి పాల్పడితే, స్కాములకు పాల్పడితే, రైతులను మోసం చేస్తే, రైతులను అన్యాయం చేస్తే దానికి ఎందుకు మద్దతు ఇచ్చుకుంటూ పోతాం మేము అటువంటి విధానాలకు? నేను రైతుల సింపథైజర్. ఇప్పుడు మా విధానం మా విగాన్. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరులో వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అమరావతిలో ఇంత భారీగా ఖర్చు పెట్టి కట్టే బిల్డింగ్ లేదా అందులో పావుల ఖర్చు పెడితే బ్రహ్మాండంగా ఇక్కడే ఖర్చు రెడీ అయిపోతాయి. రైతుల భూమి రైతుల దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన భూమి ఏదైతే ఉందో కావలసిన మౌలిక వసతుల కోసం పెట్టుకోవచ్చు. మా డెవలప్మెంట్ అక్కడి వరకు ఉంటుంది, కనెక్టివిటీ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా వచ్చే ఎన్నికల మా విధానం ఇదే అని చెప్పేశారు. నిజంగా భలే ఇంట్రెస్టింగ్. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ ప్లాన్తో ఉన్నారో, కొన్నిసార్లు అయితే ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇంతకుముందే వాళ్ళ విధానం ఏంటో చెప్పారు. ముసుగులో గుద్దలాట ఏం లేదు, క్లియర్ కట్గా చెప్పేశారు. మా విగన్ వైపు మద్దతు ఇచ్చేవాళ్ళు మా వైపు రండి, అమరావతి అని ఆ అవినీతి స్కామ్లకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఆ పక్క పోండి అనేసారు.